నమస్కారం. మీ అందరికీ ఉదయకాలపు శుభములను, దీవెనలను అందిస్తుంటున్నాను. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్నందరినీ స్వాగతిస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మీ అందరికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యమును అందరికీ మీ ప్రియులకు, స్నేహితులకు ఈ వాక్యమును అందించవలసిందిగా మనవి. నేటి వాక్య ధ్యానాంశముగాను లివింగ్ ఇన్ గాడ్స్ పర్పస్, దేవుని సంకల్పంలో జీవించడం. ఆదికాండము 49వ అధ్యాయం 13 నుండి 21వ వచనంలో యాకోబు యొక్క కుమారులు ఏ విధముగా ఆశీర్వాదము నొందెనో, ఏ విధముగా ఆ దేవుని దైవ సంకల్పములో వారు ఆశీర్వాదములో నడిపించబడ్డారో ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి సత్యం మనం గమనించినట్లయితే, నో యువర్ పర్పస్, దైవ ఉద్దేశాన్ని తెలుసుకునండి. దేవుని ఉద్దేశం మీలో ఉన్నదని తెలుసుకునండి. జెబులూను సముద్ర తీరంలో నివాసము నొందాలి అని నిర్ణయింపబడిన వారిగా, ఏ విధముగా అయితే దేవుని చేత ఆయన అక్కడ ఆ స్థలంలో పని చేయుటకు నిర్ణయించబడిన వాడిగా, మనలో కూడా ఆ స్థితిలో కొన్ని కొన్ని పరిస్థితిలో మనము పని చేయుటకు దేవుడు నిర్ణయించిన వాడిగా ఉంటున్నాడు. జెబులోని వలె మనలో కూడా ప్రతి ఒక్కరికి దైవికమైన బాధ్యత కలిగి ఉన్నది. అది ఏ ప్రాంతమైనప్పటికీ గాని, ఏ పరిస్థితి అయినప్పటికీ గాని, నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన విశ్వాసము, నీకిచ్చిన వాక్యము దేవుడు అన్నిటిలో నీ ద్వారా వాడబడాలి, నీ ద్వారా అందించబడాలి అంటూ జ్ఞాపకం చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్టు ఇష్టపూర్వకంగా మీ ఉద్దేశమును తెలుసుకొని సేవ చేయుడి అంటూ జ్ఞాపకం చేశారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే, సర్వ్ యువర్ పర్పస్, దైవ ఉద్దేశాన్ని సేవించుడి, సేవ చేయుడి అని జ్ఞాపకం చేస్తాడు. ఇంకో కుమారుడు ఇస్సాకార్ వాడు గాడిద వంటి బలవంతుడై ఉంటున్నాడు. అతని యొక్క బలము ఆధిపత్యమును చూపించడానికి వాడుకోలేదు, కానీ సేవను అందించడానికి తన యొక్క బలమును ఉపయోగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటల్లో అంటున్నాడు, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ చేయుటకే వచ్చి ఉంటున్నాడు. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ యూ అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి శిష్యుల పాదములు కడిగి ఈ విధముగా చేస్తూ దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్పుగా తన కార్యములను చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి యోర్ క్యారెక్టర్ ఈజ్ యోర్ టెస్టిమనీ, మీ స్వభావమే మీ సాక్ష్యమై ఉంటున్నది జ్ఞాపకం చేసుకున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యం, స్పీక్ ఇన్ పర్పస్, దైవ ఉద్దేశము మాటలు మాత్రమే మాట్లాడు వారిగా ఉండాలి. నప్తాలి అనే వాడు లేడి వంటి వాడిగా ఉంటూ ఇంపైన మాటలను పలికడానికి ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, ఇంపైన మాటలు కొన్ని కొన్ని కష్టమైన తరములలో, మరి మనకు హాని పుట్టించే, మనకు ఆయాసపరిచే స్థితులలో మనం భావ ఉద్రేకములతో మనం మాటలను జారి దేవుని మాటల నుండి దూషణకరమైన మాటలను మాట్లాడే వారిగా ఉంటాము. కానీ యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, అతని యొక్క పరిస్థితులు ఎన్నైనప్పటికీ కూడా తన నోటి పెదవులతోని కూడా ఈ దేనితోను కూడా మా ఒక పాపము చేయని వాడిగా ఉంటున్నాడు. తన నోరును కాచుకున్న వాడిగా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, జీవ మరణము నాలుక వశము. ఈరోజు జీవము కలిగిన, ఉద్దేశము కలిగిన మాటలు మాట్లాడు వారిగా దేవుడు మనలను పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవ్రీవన్ వాస్ బోర్న్ విత్ ద పర్పస్, ప్రతి ఒక్కరు దేవుని ఉద్దేశముతో నిర్మించబడిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి లెట్ us know your purpose, let us serve the purpose and let us speak in purpose. ఆ ఒక ఉద్దేశాన్ని తెలుసుకుందాం, ఆ ఉద్దేశాన్ని పని చేద్దాం, ఆ ఉద్దేశంలో దేవుని మాటలను మాట్లాడుతూ మనము ఈ లోకంలో ఈ దినచర్యను జీవించు వారిగా ఉందాం. అటు కృప, అటు దీవెన, అటు ఆశీస్సులు, అటు ఉద్దేశములను త్రియక దేవుడు మన జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల దీవెన ఆశీర్వాదములకు పాత్రమైన గొప్ప దేవానికి వందనాలు. మమ్మల్ని ఒక ఉద్దేశముతో నీ ప్రణాళికలో నిర్మించిన దేవుడవై ఉంటున్నావు ప్రభా. ఆ ఉద్దేశమును మాకు బయలుపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ ఉద్దేశమును మాకు జ్ఞాపకము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ ఉద్దేశంలో మేము శక్తిని పొందుకొని సాక్ష్యముగా నీ సేవను చేయుటకు మా దేవ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ
ఉద్దేశంలో ఇంపైన మాటలను, జీవము కలిగిన మాటలు మాత్రమే మాట్లాడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, అట్టి దీవెనలతో ఈ దినమంతట్లో మా పనులలో, మా ప్రయాణంలో, మా సహవాసంలో, మా కుటుంబంలో, మా జీవితంలో, మా ఆధ్యాత్మికమైన స్థితిగతులలో, ప్రతి స్థానంలో, ప్రతి పరిస్థితిలో ఈ విధముగా మేమందరము కూడా మా ఒక ఉద్దేశములను తెలుసుకుంటూ, మా ఉద్దేశరీతిగా పనిచేస్తూ, ఉద్దేశమైన మాటలు మాట్లాడుతూ, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, సాక్షులుగా మమ్మల్ని నడిపించి దీవించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed and purposeful life.